పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రం అంటే అనేకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయపరమైన విమర్శలు, తనను కంప్లీట్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కోసం రిలీజ్ చేసినటువంటి ఒక వైట్ పేపర్ అనాలేమో దీన్ని. ఎందుకంటే దాని టెక్నికల్ అంశాల జోలి కానీ, చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో జరిగిన తప్పుల వ్యవహారాన్ని కానీ ఎక్కడే కూడా వాటిని టచ్ చేయకుండా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులను ఎక్కడ కూడా ప్రస్తావించకుండా, చంద్రబాబు గారు చేసిన తప్పుల వల్లే ప్రాజెక్టు డిలే అయింది అని చెప్పి నివేదికలు వచ్చినా కూడా వాటిని ఎక్కడే కూడా సారు ముట్టుకోకుండా అసలు ఇంకా పోలవరం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాశనం అయిపోయింది, ఎట్లా నాశనం అయిపోయిందో చెప్పలేదు. కొన్ని కామెడీలు ఉన్నాయి ఇందులో. ఎందుకంటే 72% పోలవరాన్ని పూర్తి చేశామంటారు చంద్రబాబు గారు. 11,000 కోట్లు మేము ఖర్చు పెట్టామంటారు. 11,000 కోట్లు ఖర్చు పెడితే 72% పోలవరం అయిపోతే ఇంకో 28% కోసం ఎంత ఖర్చు పెట్టాలి? ఇంకో 4,500 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుందా? అంటే ఇంకో 4,500 కోట్లు ఖర్చు పెడితే పోలవరం ప్రాజెక్ట్ అయిపోతుందా? 56,000 కోట్లు కావాలని చెప్పే కదా జగన్ సర్కార్ 5 ఏళ్ళు వాళ్ళని అడుగుతూనే ఉన్నారు. మరి 11,000 కోట్లు ఖర్చు పెట్టి 72% అయిపోయిందని అసలు లాజిక్ ఎక్కడైనా సెట్ అయ్యిందా? 72% ఎట్లయిపోతుంది? పునరావాసం గురించి ఎవరు మాట్లాడాలి? అంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తామో బాబు గారు చెప్పలే. పునరావాస ప్యాకేజీకి మొత్తం ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళ దగ్గర నిధులు తీసుకొని వచ్చి పూర్తి చేస్తామనే ముచ్చట్లేదు. ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేదు. కేంద్రంతో ఏ విధంగా దీనికి పునరావాసానికి సంబంధించి కూడా నిధులు తెస్తారో చెప్పలేదు. ఇప్పుడు వాస్తవానికి సిడబ్ల్యూసి డిజైన్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తుంది జగన్ సర్కారు కూడా. ఇప్పుడు చంద్రబాబు సర్కారు వచ్చింది, ఆ డిజైన్కి సంబంధించి ఎప్పుడు ఆమోద ముద్ర వేయించుకుంటారో అవి చెప్పలేదు. అసలు ఏం చెప్పకుండా మరి దానికి శ్వేతపత్రం ఎందుకు? టీడీపీ పార్టీ ఆఫీస్లో ఒక మీడియా సమావేశం పెట్టి జగన్ 4 తిట్లు తిడితే అయిపోయేది. ఆ తిట్ల మీద మళ్ళీ వాళ్ళ ఛానల్లో డిబేట్లు పెడితే అయిపోయేది. శ్వేతపత్రం ఎట్లా అవుతుంది? జగన్ పనులు ఏమీ పూర్తి చేయలేదు. స్పిల్వే ఒక్క గేట్ అన్న చంద్రబాబు గారి పీరియడ్లో పెట్టారా? 48 గేట్లతో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ దాన్ని పూర్తి చేయలేదా? స్పిల్వే చంద్రబాబు గారి ఏమంటారు ఈ శ్వేతపత్రంలో అన్ని తప్పులే ఉన్నాయి. హైలైట్ ఏమంటారు తన తప్పులని దాచిపెట్టుకొని ఎక్కడైనా స్పిల్వే కాఫర్ డ్యామ్ పనులు అవి పూర్తి కాకుండా ప్రధాన డ్యామ్ ఎవరైనా కడతారా? ప్రపంచ వింత అని చెప్పి అప్పటి నుంచి విమర్శలు వస్తున్నాయి. కానీ చంద్రబాబు గారు అదే పనే చేశారు. గోదావరి నీళ్లను మళ్లించాలంటే స్పిల్వే అనేది కనీసం పునాది స్థాయి కూడా దాటలేదు. దిగువ కాఫర్ డ్యాములను అసలు ప్రారంభించలేదు. డ్యామ్ గ్యాప్ 2లో పునాది డయాఫ్రమ్ వాల్ పనులు మాత్రం 10 ఏళ్ళలో ప్రారంభించారు, 18లో పూర్తి చేశారు. 11 నెలలేము. అప్పుడు 35 మీటర్ల కాంటూర్ పరిధిలో నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామన్నారు. ఏది 2018 నవంబర్లో దిగువ కాఫర్ డ్యామ్ పనులను ప్రారంభించారు. దాన్నే ప్రధాన డ్యామ్గా చిత్రీకరించారు. అప్పుడు అంటే ఏదో మీడియా ఉంది కదా అని చెప్పి ఏదో ఒకటి చేసుకుంటూ పోతే అయిపోతుందా? అయిపోయింది. పోలవరం 72% పూర్తి చేశామని చెప్పి ఎన్నికల లబ్ధి పొందే ప్రయత్నం. అసలు పునరావాసం ఎక్కడ చేశారు? సో అవి చేయకపోయేసరికే కదా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అయినా సిడబ్ల్యూసీ అయినా పునరావాసం కల్పిస్తూ కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అట్లా పునరావాసం కల్పించలేక దిగువ కాఫర్ డ్యాములు ఇరువైపులా ఖాళీ ప్రదేశం అలాగా వదిలేసి డయాఫ్రమ్ వాల్ కొట్టకపోయింది. మళ్ళీ బేసిక్గా ఏం అంతా రాజకీయపరమైన విమర్శలే. జగన్ గారు సీఎం అయిన తర్వాత ఆయన ఎప్పుడు మే 30 సీఎంగా బాధ్యతలు చేపట్టారు. గోదావరిలో వరద ఎప్పుడు ప్రారంభమవుతుంది? జూన్ 10, 12, 15, 16కి అయితే మ్యాక్సిమం జూన్ 20 లోపు అయితే వరద ప్రారంభమవుతుంది కదా. అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేపట్టిన దగ్గర నుంచి 2 వారాల సమయంలోగానే కాఫర్ డ్యామ్లో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయడం సాధ్యమవుతుందా? మళ్ళీ ఆయన మీద తోసేస్తే అంత ఈజీగా తోసేస్తే ఎట్లా కుదురుతుంది? 2019లో ఎన్ని భారీ వరదలు వచ్చాయి? పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 2.4 కిలోమీటర్ల వెడల్పుతో గోదావరి ప్రవహించాల్సిన వరద కాఫర్ డ్యామ్లో వదిలేసిన 800 మీటర్ల ఖాళీ ప్రదేశానికి కుంచుకుపోయి ప్రవహించాల్సి వచ్చింది. సో ఆ వరద ఉధృతి పెరిగింది. డయాఫ్రమ్ వాళ్ళు 4-5 చోట్ల కోతకు గురైంది. 485 మీటర్లు కొట్టకపోయింది. ఏమన్నా అర్థం ఉందా? వీటన్నిటిని అప్పుడు అధ్యయనం చేసేది కదా ఐఐటి హైదరాబాద్, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సంస్థలు.
ఐఐటి హైదరాబాద్, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సంస్థలు మానవ తప్పిదం వల్లే పోలవరంలో విధ్వంసం చోటు చేసుకుందని చెప్పి నివేదికలు ఇచ్చే ఇప్పుడు ఉంటాయి కదా, మరి ఆ నివేదికల గురించి మాట్లాడరు. మరి ఎట్లా మానవ తప్పిదం అంటే ఎట్లా? ఆ గ్యాప్లు అట్లా ఎందుకు వదిలేశారు? 10-12 రోజులు వరదలు వచ్చే లోపల సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత అది సాధ్యమవుతుందా? ఏం చెప్తాం? మరి ఇటువంటి విషయాలు ఏమిటిని పొందుపరచకుండా టకటకటక ఆయన మీద విమర్శలు, రాజకీయ విమర్శలు చేసేదానికోసమేనా? అలా రాజకీయ విమర్శలు చేయడం కోసమేనా? ప్రపంచంలో ఎక్కడా లేని వింతలన్నీ ఇందులో కనిపించాయి. డ్యాంలో లోపాలన్నీ చేసి, తప్పులు చేసి ఇప్పుడు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పారా? కేంద్రం నుంచి పునరావాస ప్యాకేజ్ కథ ఏందో చెప్పారా? ఇది జాతీయ ప్రాజెక్టు కదా, జాతీయ ప్రాజెక్టు కదా ఇది పోలవరం. మరి ఎప్పుడు వాళ్ళ చేతుల నుంచి చంద్రబాబు గారు తీసుకున్నారు, అప్పుడే విమర్శలు వచ్చాయి. ఈవెన్ నరేంద్ర మోదీ గారు, నేను మీరు కాదు, 2019 ఎన్నికలప్పుడు నరేంద్ర మోదీ గారు విమర్శలు చేశారు. ఎక్కడైతే ఏటీఎం లాగా పోలవరం లాగేసుకోవచ్చో దీనికి ఏమంటారు, తలా తోకా లేకుండా అక్కడ మాత్రమే పోయి పనులు చేసుకుంటూ పోయాడని చెప్పారు నరేంద్ర మోదీ గారు. మనకేం తెలుసు, పెద్ద మనిషికి ఇంకెక్కువ తెలియాలి కదా. ఎక్కడైతే ఎక్కువ డబ్బులు వస్తాయి ఆడ చేసుకుంటూ పోయారు. అటు ఇటు కాకుండా దాన్ని వదిలేశారు గాలికి. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎం లాగా వాడుకున్నారు అన్నారు బాబు మోడీ గారు. ఇప్పుడు మరి శ్వేతపత్రం అని అంటే ఎప్పటికి పూర్తి అవుతుంది? అటువంటివి ఏం లే. ఒకవేళ పూర్తి చేయలేకపోతే జగన్ మీదకు దొబ్బేసేయాలి. దానికోసమే ఈ శ్వేతపత్రం విడుదల చేసినట్లు ఉంది.